హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా లవ్ మూవీ. ఎప్పుడో కరోనా టైంలో తీసిన ఈ సినిమా మొత్తానికి ఈరోజు థియేటర్లో రిలీజ్ అయింది. టీజర్ అండ్ ట్రైలర్తో మంచి బజ్ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, మౌలి ఒక ఫేమస్ ఆర్టిస్ట్. తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ప్రేమ అనేది లేదు అని ఫిక్స్ అయిపోయి మేఘాలయలో పెయింటింగ్ వేసుకుంటూ బతుకుతుంటాడు. ఇక తనకి ఎలాంటి అమ్మాయి కావాలో క్లారిటీ ఉన్నా రియల్ లైఫ్లో అలాంటి అమ్మాయి దొరకదు అని అనుకుంటున్న టైంలో మౌలికి ఒక అఘోరా పెయింటింగ్ వేసే మ్యాజికల్ బ్రష్ని ఇస్తాడు. ఆ బ్రష్తో తనకి ఎలాంటి అమ్మాయి కావాలో పెయింటింగ్ వేస్తాడు. వెంటనే ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి మౌలి ముందుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మౌలి లైఫ్ ఎలా చేంజ్ అయింది, నిజమైన ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, కానీ నరేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కానీ సినిమా స్టార్టింగ్ నుంచే స్లోగా వెళ్తుంది. హీరో ఇంట్రడక్షన్తో స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. కానీ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక స్టోరీ ప్రోగ్రెస్ అవ్వదు. బోల్డ్ సీన్స్ ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందంటే ఎంత స్లోగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ హాఫ్లో ఏదైనా కొత్తగా ఉంది అంటే మేఘాలయ లొకేషన్స్ మాత్రమే. తెలుగు సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చూడని విజువల్స్ అవి. ఇక ఇంటర్వెల్ బ్లాక్తో సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ కలుగుతుంది. అండ్ ఆ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా ఉండడం వల్ల సినిమాని కాపాడిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో కూడా స్లో నరేషన్ ఉంటుంది, కానీ లవ్ అంటే ఏంటి అనే పాయింట్ని చాలా డీప్గా డిస్కస్ చేయడం వల్ల ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో హీరో అసలు ప్రేమ అంటే ఇదా అని రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ కానీ క్లైమాక్స్ కానీ కన్విన్సింగ్గా లేవు. తెలిసిన స్టోరీకి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ని బ్లెండ్ చేయడం, బ్యూటిఫుల్ మేఘాలయ లొకేషన్స్లో పోయెటిక్గా నెరేట్ చేయడం ఈ సినిమాకున్న స్పెషాలిటీ. అయితే అన్ని లవ్ స్టోరీస్కి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్ని చూసే ఆడియన్స్ని సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బట్ ఈ సినిమాలో ఎమోషనల్గా ఎక్కడ కనెక్ట్ అయిన ఫీలింగ్ రాదు. ఓవరాల్గా ఈ లవ్ మూవీ స్ట్రిక్ట్లీ ఫర్ యూత్, ఫ్యామిలీస్కి అయితే అసలు ఎక్కదు. ఈ సినిమాలో ఒక టాప్ హీరో క్యామియో ఉంటుంది, అది చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మౌలి క్యారెక్టర్ కోసం ట్రాన్స్ఫర్మేషన్, ఆ క్యారెక్టర్ కోసం పెట్టిన ఎఫర్ట్స్కి నవదీప్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక హీరోయిన్గా చేసిన పంకూరి గిద్వానికి మంచి స్క్రీన్ టైం అండ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. అక్కడక్కడ పర్ఫార్మెన్స్ తేడా కొట్టినా ఓవరాల్గా బాగా చేసింది. ఇంకా మిగతా యాక్టర్స్ పర్వాలేదు. టెక్నికల్గా లవ్ మూవీ బాగుంది. గోవింద్ వసంత్ పాటలు జస్ట్ ఓకే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి మెయిన్ అసెట్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా డైరెక్టర్ అవనీంద్ర అనే సినిమాటోగ్రఫీ కూడా చేసింది. ఇక డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రఫర్ అయిన అవనీంద్ర సింపుల్ స్టోరీనే కొత్తగా చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో పార్షియల్గా సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా లవ్ మూవీ డీసెంట్ మూవీ, బట్ నాట్ ఫర్ ఎవరీ వన్. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.